సైబర్ నేరగాళ్లు ఎంతటి వారిని వదలడం లేదనడానికి ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. ఏకంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ సిపి విజయ్ కుమార్ గారి పేరుని వాడుకొని ఫేస్బుక్ లో మోసాలకు ప్రయత్నించారు. సిపి విజయ్ కుమార్ గారి పేరుతో ఒక నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఈ అకౌంట్ నుంచి చాలా మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపడం మొదలు పెట్టారు. సిపి గారు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపడం ఏమిటబ్బా అని జనాలు షాక్ అయ్యారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. విషయం సిపి విజయ్ కుమార్ గారి దాకా వెళ్లగానే ఆయన వెంటనే రంగంలోకి దిగారు. ఆ నకిలీ అకౌంట్ ని వెంటనే బ్లాక్ చేయించారు. సిపి విజయ్ కుమార్ గారు ప్రజలకు ఒక కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. దయచేసి గమనించండి, నాకు అఫీషియల్ గా ఎటువంటి ఫేస్బుక్ అకౌంట్ లేదు. నా పేరుతో మీకు ఏ రిక్వెస్ట్ వచ్చినా మెసేజ్ వచ్చినా అస్సలు స్పందించవద్దు. ఇలాంటి మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారి పేరునే వాడుకొని మోసాలకు పాల్పడడం పట్ల పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎవరైనా ఇటువంటి అనుమానాస్పద రిక్వెస్ట్లు చూస్తే వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేయాలని సూచించారు.